లేవియా కాండము 26వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరైనా ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తే దానికి తగిన శిక్ష విధించడానికి అనేక చట్టాలున్నాయి మనకు. దొంగతనం చేస్తే ఒక శిక్ష, హత్య చేస్తే ఒక శిక్ష, దౌర్జన్యాలు మోసాలు చేస్తూ చట్టవిరుద్ధంగా ఏదైనా పాపాలు చేస్తే ఇతరులకు నష్టం కలిగిస్తే ఆ నష్టానికి పాపానికి తగినట్టుగా వారికి శిక్ష విధించబడుతుంది. జైలుకు పంపడమో, ఫైన్ వేయడమో, ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళకి దండన అనేది మనం చూస్తూ ఉంటాము. ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండే వాళ్లకు ఇంకాస్త ఎక్కువగా శిక్ష విధిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు శిక్షలు పడినా కొంతమంది మారరు. అలాంటి వాళ్లకు ఎక్కువ కాలం జైల్లో ఉంచేలా తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఈ చట్టాలు, శిక్షలు మనుషుల మధ్యలో సఖ్యత కోసం, ఒకరికొకరు హాని చేసుకోకుండా ఉండటానికి మాత్రమే నిర్దేశించబడ్డాయి. ఇంత బాధ్యతగా మనుషులే సమాధానం, సంతోషంగా ఉండాలని కోరుకుని ఇన్ని చట్టాలు చేసినప్పుడు భూమి మీద మనుషులు వారి మనుగడ ప్రశాంతంగా ఉండాలని ఆశించి మనల్ని సృష్టించిన దేవునికి ఇంకెంత బాధ్యత ఉంటుంది మన కోసం. మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఎందుకు శిక్షిస్తాం వాళ్ళని? అది తప్పు అని వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటానికే కదా వాళ్ళని శిక్షించేది. మనము కూడా దేవునికి అవిధేయులమై పాపం చేస్తే మనకు కూడా శిక్ష విధించబడుతుంది. దేవుని శిక్షకు మనం లోబడకుండా తిరిగి పదే పదే పాపములు చేసి దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉంటే మనం భరించలేని శిక్ష దేవుడు మనకు విధిస్తాడు. ఇలా ఎన్నిసార్లు మనం లోబడకుండా దేవునికి విరోధంగా నడుస్తామో ప్రతిసారి ఇంకా కఠినమైన శిక్షను మనం అనుభవించాల్సి ఉంటుంది. లేవీ కాండము 26వ అధ్యాయం 41వ వచనంలో లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల అని వ్రాయబడి ఉంది. దేవుడు మనల్ని శిక్షించిన వెంటనే మనం దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు మన పాపములను క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు శిక్ష వస్తుందని దేవుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా చెప్పించినప్పుడు అతడు తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తనకు రాబోవు శిక్ష విషయమై బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో ఏలియాతో చెప్పినట్టుగా చూస్తాము. ఆ శిక్షను అతని కాలంలో రాకుండా దేవుడు తప్పించేశాడు. మన పాపములకు తగిన శిక్ష దేవుని దగ్గర నుండి రాకముందే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు మనకు రావాల్సిన శిక్షలన్నిటి నుండి తప్పిస్తాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో యేసు ప్రభువు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను, మరలా పాపము చేయవద్దు అని చెప్పాడు. మనం నశించిపోవడం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పాపములను క్షమించినప్పుడు ఆ పాపములు మరలా మనం చేయకూడదని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన రూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని రూపించాడు. ఆయన స్వరూప్యంలోకి మనం మార్చబడటమే ఆయన చిత్తము. మనం పదే పదే పాపాలు చేస్తూ ఉంటే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుందని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. ఒకవేళ నీవు పాపము చేస్తూ జీవితం గడుపుతున్నట్లయితే నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గర వేడుకుంటే ప్రభువు తప్పక క్షమించి మనందరినీ మన పాపముల నుండి ఆయన రక్తంలో కడిగి పవిత్రులుగా చేయగలుగుతాడు. పాత నిబంధనలో అయితే శిక్షలు భయంకరంగా ఉండేవి. కానీ మనం ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నప్పటికీ కూడా పాపాన్ని మనం అసహించుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి. దేవుడు మనల్ని శిక్షించకపోయినా మన దురాశలే మనల్ని వెంటాడి మనం క్షీణించేలా దినదినం మనల్ని కృషింపచేస్తూ ఉంటాయి. కాబట్టి పాపాలకు మన జీవితంలో చోటివ్వకుండా కేవలము దేవునిని చూస్తూ ఆయనను అనుసరిస్తూ ఆయన స్వరూప్యంలో మార్చబడి ఆయనకు మహిమకరంగా జీవించేందుకు మనందరం సిద్ధపడదామా? ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము పాపము చేసి శిక్షను భరించకుండా నీకు లోబడి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుటకు నీ సన్నిధిలో నీకు విధేయులుగా జీవిస్తూ నీకు మహిమ తెచ్చే పాత్రలుగా అయా అనేకులకు మాదిరికరంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని
ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.